సేకరిస్తారు కదా, సమీకరించినప్పుడు వచ్చిన జనాన్ని బట్టే మనం చెప్పలేము. ఏమైనా కష్టపడాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. ఇప్పుడు సునీత, షర్మిల వాళ్ళు చేసేటువంటి క్యాంపెయిన్ జగన్ మాత్రం బాగా డ్యామేజ్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మేరకు ఆ నష్టం ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఓటింగ్ లో ఉంటుందని అనుకుంటున్నాను. ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి రాబోయేటువంటి నెల రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని ఒక వైపుకు తీసుకుని వస్తాయని నేను భావిస్తున్నాను. చూడాలి మరి. మా క్యాంపెయిన్ అయితే మేము, ఎందుకంటే బీజేపీతో కలిసి ఉండేటువంటి ఏ పార్టీని మేము బలపరచం కాబట్టి మేము తెలుగుదేశాన్ని బలపరిచే స్థితిలో ఉండము. ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకంగా మా క్యాంపెయిన్ మేము చేస్తాం. అది ఓకే. సిద్ధాంతాలు, మీ వైరుధ్యాలు ఇవి మొదటి నుంచి ఉన్నవే కదా, దాని గురించి పెద్ద ఇష్యూ లేదులేండి. మీరు మొదటి పైగా దేశవ్యాప్తంగానే మీరు ఇండియా కూటమిలో ఉన్నారు కదా, కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్ ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి అసలు దాంట్లో సెకండ్ ఇదే లేదు. కాకపోతే మీరు ఇందాక ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఒక వర్గం ఓటర్లని, ఒక వర్గం ప్రజలను కొంత జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళేలాగా చేస్తోంది, ఆ వర్గం జగన్మోహన్ రెడ్డి వైపు కన్సాలిడేట్ అయ్యేలాగా చేస్తోంది అని మీరు ఒక మాట అన్నారు. ఇదే అభిప్రాయం గతంలో కూడా ఒకసారి మన చర్చలో వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ సరే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని టర్మ్లు ఇలా చేస్తారనేది ఇప్పుడు చెప్పలేం, కానీ ఒక అప్రతిహతమైన జైత్రయాత్ర చేసుకుంటూ పోతా ఉంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూస్తే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఆ వర్గానికి సంబంధించిన నాయకులు చాలామంది టీడీపీలో, జనసేనలో చేరుతారు. ఇవాళ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు కూడా చేరినాడండి. ఏం కాదు, ఏదో అవుతుందని కాదు. నేను చెప్పేది ఏమిటంటే, వెంకటకృష్ణ గారు, నేను గ్రౌండ్ లెవెల్ లో ఉండేటువంటి అనుభవాలు చెప్తున్నాను. గ్రౌండ్ లెవెల్లో గత ఒక సంవత్సర కాలంగా ఈ వాయింపు మేము చేస్తూ ఉన్నాం కదా, దీని ప్రభావం ఉండింది. అయితే ఇప్పుడు ఏమిటంటే, నేను గ్రౌండ్ లెవెల్లో పోయినప్పుడు, ఎందుకంటే మా పార్టీ ఇక్కడ కర్నూలులో పోటీ చేయాలని మేము అనుకుంటున్నాం. సరే చేస్తామా లేదా అని తర్వాత సంగతి. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోనేమో కన్సాలిడేట్ అవుతుందండి, అది ఫ్యాక్ట్. అది గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే మసీదుల్లో ఇప్పుడు ఇక్కడ ఇంతియాజ్ పోటీ చేస్తున్నాడు, ఏది వైసీపీ తరఫున. అవును, ఆయనకు అసలు ఎవరు పరిచయం లేదు ఈ ఊర్లో. ఆయన ఈ ఊర్లో ఉండేటువంటి ఒక డాక్టర్ కు అల్లుడు, ఆయనది ఈ ఊరు కాదు. అయితే వైసీపీ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది కాబట్టి, అంటే నేను ఊహించలేదు అంత రెస్పాన్స్ మైనారిటీస్ లో కనపడుతుంది. అది నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఆచరణలో అది వాళ్ళే చెప్తున్నారు, లేదు బీజేపీతో కలిసిన తర్వాత ఎట్లుంటాం సార్ అని. ఇప్పుడు ఫరూక్ గారికి కూడా మైనారిటీస్ లో బాగా ఎదురుగాలి వీస్తుంది నంద్యాలలో. ఎందుకంటే నంద్యాల మాకు పక్కనే కదా. నేను ఆయన శ్రేయ విలాష్ని, మిత్రుణ్ణి అప్పుడప్పుడు కనుక్కుంటుంటాను ఏంటి పరిస్థితి అనేది. ఎదురుగాలి మైనారిటీస్ వరకు, ఇతరులలో తేడా ఉండొచ్చు, మైనారిటీస్ వరకు ఎదురుగాలి వీస్తుంది అనేటువంటి వార్త వింటున్నాను నేను. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఇప్పుడు ఏం చేయలేం మనం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ చేసిన దాన్ని మనం ఇప్పుడు వెనక్కి తిప్పలేం కదా గడియారాన్ని. ఏమైనప్పటికీ ఈ డ్యామేజ్ ను ఫుల్ఫిల్ చేసుకునేటువంటి పద్ధతిలో, దాన్ని ఆ లోటును భర్తీ చేసుకునేటువంటి పద్ధతిలో వాళ్ళు ఏమైనా కొత్త మార్గాలు ఆలోచించి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక అతను ఆ తిక్కారెడ్డి ఉండేవాడు, ఆ తిక్కారెడ్డి కాల్పులో గాయపడా అంతా అయిపోయా, ఇప్పుడు టికెట్ ఇవ్వలే, వాడు ఎదురు తిరుగుతున్నాడు. ఇట్లా చాలా మంది ఇవన్నీ